ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు చేయుటకు ఎంతో శక్తి కలిగిన వాడండి. ఈనాడు మానవునికి ఎదురయ్యే బాధలను తొలగించడం ఏ మనుషునికి సాధ్యం కాని పని. ఈ లోకంలో మనం ఏదైనా చెయ్యగలుగుతాము, దేనినైనా సాధించగలుగుతాము. కానీ బాధలను తొలగించడం మనకు అసాధ్యమైన కార్యము కదా. ఈనాడు మన కుటుంబాలలో ఎన్నో శ్రమలు, ఎన్నెన్నో బాధలు వస్తూ ఉంటాయి. ఒకదాని వెంబడి ఒకటి మనల్ని ఎంతగానో కృంగదీస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో లెక్కలేనన్ని బాధలొస్తాయండి. ఆర్థికపరమైన ఇబ్బందులు మనల్ని బాధిస్తూ ఉంటాయి. అప్పుల భారాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో మరణాలు, ఉద్యోగాలను కోల్పోయిన పరిస్థితులు, ఆస్తుల పరంగా నష్టపోవడం, పిల్లలు విరోధంగా జీవిస్తుండడం, అనేకుల ద్వారా నిందలు, అవమానాలను ఎదుర్కోవడం, స్వంత వారే శత్రువులుగా మారే పరిస్థితి. ఇలా చెబుతూ పోతే మన బాధలకు అంతమంటూ ఉండదు. అయితే ఈరోజు మన దేవుడు ప్రతి బాధ నుండి విడిపిస్తానని, కీడుల నుండి కాపాడుతానని మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అని భక్తుడు చెబుతున్నాడు. ప్రియులారా, యోబు జీవితంలో ఒక్కరోజు తను ఎన్నో బాధలకు గురైనాడు. ఒక్క రోజులోనే తన ఆస్తినంతా నష్టపరుచుకున్నాడు. ఒకే రోజు తన సంతానాన్ని మొత్తం కోల్పోయినాడు. తన ఆరోగ్యాన్నంతా కోల్పోయాడు. ప్రియులారా, తను అన్ని విధాలా ఎంతగానో నష్టపోయాడు. పైగా స్నేహితుల ద్వారా, భార్య ద్వారా ఎన్నో నిందలను, అవమానాలను భరించినాడు. కత్తిపోటు వంటి మాటలను తట్టుకున్నాడండి. ఎన్నో విమర్శలకు గురయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకే యోబు వంటి శ్రమలొచ్చినట్లయితే ముందుగా మనం దేవునిని ఎంతో ప్రశ్నిస్తాము కదా. ప్రతిరోజు నిన్ను నమ్మకంతో సేవిస్తున్నాము, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, నీకు నచ్చినట్లుగా జీవిస్తున్నాము కదా. నాకే ఎందుకు ప్రభువా ఇన్ని సమస్యలను, ఇన్ని నష్టాలను పెడుతున్నావు? నాతోటి విశ్వాసులు సంతోషంగా ఉన్నారు, నేను మాత్రం శ్రమలలో, బాధలలో, నిందలలో కన్నీరు కార్చాలా? నాకు మంచి రోజులు రావా? ఎంతవరకు నా కుటుంబ సభ్యులను కోల్పోయేది? ఈ మరణాలు ఆగవా అని మనం ఎంతో కన్నీరు కార్స్తూ దేవునిని ప్రశ్నిస్తూ ఆయన మీద సనుగుతూ గునుగుతూ ఉంటాము. కొందరైతే ప్రార్థించడం మాని ఆయన సన్నిధికి దూరంగా ఉండి లోకంలో కలిసిపోతారు. ఈ దేవుని సేవించినందుకు నాకు ఏ లాభం లేదు, అంతా నష్టపోయాను అని మరలా లోకంలో పడిపోయేవారు ఎంతో మంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, యోబు గారు ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో దేవునిని సేవించినాడు. అయినప్పటికీ సాతాను ద్వారా ఎంతో నష్టపోయాడండి. అంతగా నష్టపోయినప్పటికీ యోబు మాత్రం తన నోటి ద్వారా దేవునిని ప్రశ్నించలేదు, ఆయనను సనగలేదు. ఇంకా దేవునిని తన నోటితో స్తుతించినాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడసలు యోబును విడిచిపెట్టలేదండి. రెండంతలుగా ఆశీర్వదించాడు. ఈరోజు నీకు బాధలొస్తున్నాయని, సమస్యలు ఎదురవుతున్నాయని దేవునిని విడిచిపెట్టకు. ఓపికతో వాటిని సహించు. నిన్ను తప్పకుండా ఆయన ప్రతి కష్టం నుండి, బాధ నుండి విడిపిస్తాడు. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు గాయపరిచి గాయమును కట్టేవాడు. ఆయన చేతులే స్వస్థపరుచుతాయి. మన దేవుడు క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి మనల్ని తప్పించుతాడు. ఈనాడు అనేకుల నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేస్తాడు. ప్రళయం వంటి మహాశ్రమలు వచ్చినను నీవు దానికి భయపడకుండా కాపాడబడతావు. ఈనాడు నీకు ఎదురవుతున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి దుఃఖిస్తున్నావేమో.
ఈరోజు దీనునిగా దీనురాలిగా ప్రభు పాదాల వద్ద చేరి మొరపెట్టు. నీ మొరలకు మనుషులు జవాబివ్వరేమో గాని నీ దేవుడు మాత్రం నీవు మొరలిన దినమున నీకు ఉత్తరమియ్యగల సమర్థుడండి. నీవు ఆయన తట్టు తిరిగితే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం ఎడలా జరిగించుతాడు. ఈ రోజే నీ దేవునిని ఆశ్రయించు. నీ వ్యాజ్యములన్నీ నీ దేవునికే అప్పగించు. ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచేవాడు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడండి. నీవు సహించే బాధను మాత్రమే నీకు అనుమతిస్తాడు. అలాగే ఆ బాధలలో బయటపడే మార్గాన్ని కూడా ఆ దేవుడు నీకు చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎన్నో బాధలు రావచ్చు. వాటికసలు పరిష్కారమే నీకు కనబడకపోవచ్చు. వీటి నుండి నేను బయటపడతానా అన్నంత శ్రమలు నిన్ను ముంచి వేయొచ్చు. అయితే ఒక్కసారి నీ దేవుని వైపు చూడు. ఆ దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. తప్పకుండా నీకు తోడయుండి 6 బాధలలో నుండి నిన్ను విడిపించుతాడు. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలకుండా ఆయన తన హస్తముల చేత కాపాడుతాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు మాత్రం చేసే పని దేవునిని స్తుతించడం, ఆయనకు ప్రార్థించడం. తప్పకుండా నీ బాధల నుండి, నీ కష్టాల నుండి నీకు గొప్ప విడుదలను ఇచ్చేవాడండి మన శక్తిగల దేవుడు. ఈ దినమే ప్రార్థించు, ఇప్పుడే మొరపెట్టు, తప్పకుండా నీకు జవాబునిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివిన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు అన్న మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అయ్యా, ఈ దినమున దేవా 6 బాధల నుండి 7 బాధల నుండి మమ్మను కాపాడుతాను, మాకు సహాయం చేస్తానని, ఆ బాధలను బట్టే వచ్చే కీడుల నుండి మమ్మను రక్షిస్తానని మాకిచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడో తండ్రి. నీ బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా. అయ్యా, సమస్తము బాగుగా చేసే దేవుడో తండ్రి. యోబును 2 ఆశీర్వదించారు దేవా. ప్రతి బాధను, కష్టాన్ని సంపూర్ణంగా తొలగించినారు దేవా. మరలా చక్కటి జీవితాన్ని తనకు అనుగ్రహించారు దేవా. ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా నష్టాలు, మా వ్యాధి, బాధలు, కష్టాలు సమస్తము ఎరిగియున్న దేవుడో తండ్రి. దయచేసి వీటన్నిటి నుంచి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారందరి పట్ల ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి. అయ్యా, ఈ శుభదినమున మీరే వారికి తోడై ఉండండి దేవా. నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు కాపాడండి తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయాన్ని అందించండి దేవా. ఈ దినమున ప్రవ్వా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ప్రియులు చేయబోయే పనులలో కావలసిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలతో మీరుండండి దేవా. పరీక్షలు రాసే బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి. రాసే హస్తాల్ని బలపరచండి. ఈ విధంగా దేవా, బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు రకరకాల కోచింగులు తీసుకుంటూ ఎన్నో పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే
అలాగే దేవా ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన చక్కని జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఎదురవుతున్నాయని, ఎన్నో అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నామని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పు తీరే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వరుస మరణాలను బట్టి కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా. అయ్యా, కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. నీ బిడ్డలందరికీ దీర్ఘాయుష్యం దయచేయండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో, మరణంతో పోరాడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే నీ బిడ్డలు రకరకాల మనుషుల నుండి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిందించబడే సమయంలో దేవా మీరే వారికి తోడయుండండి దేవా. ఎక్కడైతే అవమానాల పాలవుతున్నారో, ఎక్కడైతే ద్వేషించబడిన స్థితిలో ఉంటున్నారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరికీ రావాల్సిన ఘనతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా ఎంతోమంది సొంత గృహాలు లేక బాధపడుతుండగా అలాంటి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా శ్రేష్టమైన చక్కని గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి ఎంతోమంది బిడ్డలు దేవా వివాదాలను బట్టి బాధపడుచున్నారు దేవా. సొంత వారే విరోధులవుతున్నారని కన్నీరు కాస్తున్నారు దేవా. అటు బిడ్డలందరి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండండి. సంఘాలను దీవించండి దేవా. అయ్యా, ఆత్మీయంగా వర్ధిల్లే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరే పోషించి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల బాధను మీరు తీర్చండి దేవా. రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడయ్యండి, సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, బిడ్డల బాధల్ని తీర్చే శక్తి కలిగిన దేవుడు మీరే దేవా. దయచేసి ప్రతి భార్య భర్త మీ పాదాల వద్దకు వచ్చి వారి అక్కర విషయమై మొరపెట్టే వారిగా సిద్ధపరచమని, మీ వద్ద నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీరే వారికి శ్రేష్టమైన భాగస్వామిని దయచేయండి ప్రవ్వా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దీవించి బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలకు తోడయ్యుండండి దేవా. స్కూల్స్కు వెళ్తున్న వారికి క్షేమాన్ని ఇవ్వండి దేవా. ఇంకా రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా మీరే వారికి సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.